श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇంతకుముందు కుజకేతువుల వల్ల కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాం. తర్వాత శనికేతువుల వల్ల కూడా ఇబ్బంది పడ్డాం. శనికేతువుల వల్ల రేపు వచ్చే 13వ తారీఖు వరకు కూడా శనికేతువుల వల్ల ఉపద్రవాలు, రకరకాలైన ఉపద్రవాలు, వరదలు, భూకంపాలు, సమస్యలు, నీటి కాలుష్యాలు, రకరకాలైన వ్యాధులు, ఎవరు రక్షించుకోలేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కుజకేతువులు, శనికేతువులు, శని వక్రించిన శని, మరి కుజుడు కన్యలో ఉన్న కుజుడు, మరి మీనంలో ఉన్న శని వల్ల వచ్చినాయి. అయితే ఈ శని రేపు వచ్చే 13 దాకా ఉంటున్నాడు. కుజుడు రేపు వచ్చే 13 దాకా ఉంటున్నాడు. కానీ శని మాత్రం నవంబర్ 27వ తారీఖు వరకు మీనంలో శని వక్రించున్నాడు. ఇట్లా శని వక్రించి ఉండటం వల్ల దేశానికి, ప్రజలకు, కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని సమస్యలు, కష్టాలు, బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి. వాటిని గురించి మనం ఇప్పుడు ముందుగా చెప్పుకుందాం. మకరం ఫలితం ఎట్లా ఉంది చెప్పుకుందాం. ఈ మకరం ఫలితం ఎట్లా ఉంది అంటే, ముందు మకరస్యాన్ మృగోనగ్రహ, మకర రాశికి ఏలినాటి శని అయిపోయింది అని సంతోషపడుతున్నారు. కుంభం నుంచి మీనానికి పోయినాడు కాబట్టి శని ఏలినాటి శని అయిపోయింది అని నమ్మవద్దు. కుంభంలో ఉన్న శని ఉండగా, సింహంలో కుజుడు ఉండగా సమస్యలు వచ్చినాయి. మీనానికి శని వచ్చాడు, కన్యలోకి కుజుడు వచ్చాడు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. కుజుల వల్ల ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు శని కుజుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. రేపు 7వ తారీఖు రాబోయే గ్రహణం, చంద్రగ్రహణం వల్ల చాలా ఇబ్బందులు పడటానికి మనం సిద్ధంగా ఉన్నాం. మరి శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రాలు, కుంభరాశి, మీనరాశి, కర్కాటక రాశి, తర్వాత ధనస్సు రాశి, ఈ రాశులన్నిటికీ కూడా బాగా ఇబ్బంది కలిగేటువంటి లక్షణాలు బాగా కనబడుతున్నాయి. గ్రహణ శూల అంటారు. గ్రహణం ముందు రోజు ఏ పని చేయకూడదు, గ్రహణం అయిపోయిన తర్వాత కూడా ఏ పని చేయకూడదు. గ్రహణ శూల అనేది అట్లా ఉంటుంది. ఒక గిన్నె మాడిపోయిందండి, మాడిపోయింది తీసావు, కడిగా అవతల బారేసావు, ఆ వాసన ఒక పూటల్లా వస్తుంది. అట్లాగే చంద్రగ్రహణ యొక్క శూల వల్ల సమస్యలు బాగా ఎక్కువగా వస్తాయి. గ్రహణం అయిపోయింది కానీ కదా, అయిపోగానే మన బాధలు పోయినాయి అని ఆలోచన చేయవద్దు. ఇప్పుడు ఈ మకర రాశి వాళ్ళకి మరి శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. నవంబర్ 27 వరకు కూడా వక్రించిన శని వల్ల సమస్యలు బాగా ఎక్కువగా, లక్షణాలు బాగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివ దర్శనం చేసుకోవటం, నవగ్రహాలకు ప్రదక్షిణం చేయటం, ఇది కాక మారేడు దళాలతో ఈశ్వరార్చన చేయటం, ఇట్లాంటివి చేయటమే కాకుండా ఇష్టదైవాన్ని పూజించడం. అందరి ఇళ్లలో దేవుడి పటాలు కనపట్టలే, కనీసం దేవుడి గుడి తీరిపోయి దండం పెట్టమన్నారు. దండం పెట్టమంటే బండి మీద కూర్చుంటాడు, హ్యాండిల్ చేత్తో పట్టుకుంటాడు, తలకాయ ఇట్లా ఉంచుతాడు, ఇది దండం పెట్టినట్లు. ముందు ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు దండం పెట్టండి. ఈ ఉపద్రవాలన్నీ కూడా మారిపోతాయి. ముందు తల్లిదండ్రుల ఆశీర్వచనం పొందండి. ఇంటికి రాగానే తల్లిదండ్రులు వెళ్ళి అమ్మ అన్నం తిన్నావా, నాన్న అన్నం తిన్నావా, తిన్నాను అన్నాడు అనుకో, ఏమేసి తిన్నా నాన్న అన్నంలో, ఏవేసి వాళ్ళ కూర ఏం చేశారు, ఏవేసి తిన్నావు అడిగావు అనుకో, అక్కడ ఏమవుతుంది? నీ భార్య తల్లిదండ్రులను చూడకపోతే అనేది నీకు అర్థమైపోతుంది. అంత మాత్రం చేత భార్య మీద తిరగబడమని చెప్పట్లా. తల్లిదండ్రులు కొంతకాలమే, భార్య జీవితాంతకాలం ఉండేది భార్య. అటువంటి భార్యతో నీవు సక్రమంగా ఉండాలి అనుకుంటే మంచిగా చెప్పుకోవాలి. ఎంత కోపం వచ్చినా, ఎంత తప్పు చేసినా వాళ్ళని మంచి సహృదయతతోటి మంచిగా చెబితే బాగుపడతారు. కాబట్టి తల్లి తండ్రి
గురువు దైవం. ఇది కాక నీ మనస్సు ప్రశాంతతగా నీ ఇష్టదైవాన్ని పూజించడం, ఇవన్నీ చేస్తూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవటం. నవంబర్ 27 వరకు పరిస్థితులు ఏ రోజు ఎక్కడ ఎట్లా ఉంటుంది తెలియదు. ఇటువంటి సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి? మన గ్రహస్థితి బాగాలేదు. శని వక్రించి మరి 27 వరకు 7 నుండి 9 సంఖ్యాశాస్త్రం వచ్చేప్పటికి 9 వచ్చింది. 9 గ్రహాల మీద నీకు సమస్య రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో ఉండేవాళ్ళు కానీ, చదువుకునే పిల్లలు కానీ, వ్యవసాయం చేసేవాళ్ళు కానీ, తర్వాత చదువుకునే పిల్లలు, ఉద్యోగం చేసేవాళ్ళు, విదేశాలకు వెళ్ళేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ప్రతి వాళ్ళకి కూడా ఎక్కడో ఏదో ఒక సమస్య మాత్రం తప్పనిసరిగా వస్తుంది. గ్రహస్థితి బాగుండకపోతేనే జరుగుతుంది. అందువల్ల ఈ రాశి వాళ్ళు, వ్యవసాయదారులు, చదువుకునే పిల్లలు, ఉద్యోగస్తులు, వ్యాపారం చేసేవాళ్ళు, విదేశాల్లో ఉండేవాళ్ళు అందరూ కూడా ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించడం మంచిది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు. నీకు ఏ ఇబ్బంది కలిగినా, ఎవరి ఇబ్బంది పెట్టా కోపం తగ్గించుకో, శాంతంగా ఉండు. దయ ఎవరి మీదన్నా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు సహకరించు. అట్లా ఉంటే నీ స్వదేశంలో ఉన్నా, నీ ఇంట్లో ఉన్నా, నువ్వు వ్యాపారం చేసే చోట ఉన్నా, విదేశాల్లో ఉన్నా నీకు ఎటువంటి సమస్య కూడా రాదు. కాబట్టి ఈ గ్రహస్థితి బాగా లేకపోవటం, దైవే బలే దుర్బలే అన్నారు. దైవ బలం లేకపోవటం వల్ల చాలామంది చాలా బాధలు పడుతూ ఉన్నారు. ఈ మకర రాశి వాళ్ళు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకొని దానికి తగిన ఉపశమనం చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.